అందరికీ వెల్కమ్ టు ఫైనల్ డే ఆఫ్ తిరుమల సిరీస్. యాక్చువల్గా డే 3లో మనం తిరుమలకి ఎలా వెళ్ళాము, ఎంత టైం పట్టింది అని చెప్పి మాట్లాడుకున్నాం కదా. ఇంకా ఫైనల్ డేలో దర్శనం ఎలా అయింది, ఎంత టైం పట్టిందో మాట్లాడేసుకుందాం. ఇంకా ఫస్ట్ తిరుమలలో అయితే పుష్కరిణి దగ్గరికి వెళ్ళిపోయినాం అనమాట. పుష్కరిణిలో నీళ్లు అన్ని నెత్తిని చల్లుకొని తర్వాత వరాహస్వామి దర్శనంకి అయితే వెళ్ళినాము. వరాహస్వామి దర్శనం చాలా మంచిగా అయింది. ఇంకా వరాహస్వామి దర్శించుకున్న తర్వాత వెంకటేశ్వర స్వామి దర్శనంకి అయితే బయలుదేరేసినాం అనమాట. మనకి సర్వదర్శనం టోకెన్స్ ఉన్నాయి కాబట్టి ATGH సర్కిల్ దగ్గర అక్కడ అలో చేస్తారు. సో అక్కడికైతే వెళ్ళిపోయినాము. మాకు మార్నింగ్ 8కి దర్శనం టైం ఇచ్చినారు, బట్ మేమైతే 1కేమో వెళ్ళాం అనమాట. మోస్ట్లీ టికెట్లో ఏ టైం ఇచ్చినా కూడా ఏ టైంలో వెళ్ళినా కూడా అలో చేస్తున్నారు. ఇంకా అలా అయితే మేము దర్శనానికి వెళ్ళిపోయినాం అనమాట. మోస్ట్లీ కంపార్ట్మెంట్లోనే ఒక 3 hours పైన వెయిట్ చేసింటాము. తర్వాత దేవుడు దర్శనానికి పంపించారు. నిజం చెప్తున్నా, ఎంత మంచిగా దర్శనం అయిందంటే చాలా బాగా అయింది. నేను మోస్ట్లీ ఎప్పుడు మిడిల్ లైన్లోనే వెళ్తాను. దేవుడిని బాగా చూడొచ్చని, ఇంకా దేవుడిని చూస్తేనే కళ్ళ నిండా నీళ్ళు వచ్చేసినాయి.